అనంతపురం క్లాక్ టవర్ వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే సీఎం చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతున్నారు అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వెంటనే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ నెల 12న జరగబోయే నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలి అని కార్యకర్తలకు స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క వర్గానికో వారికో సొంతం మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తూ వారికి కేటాయించడానికి ప్రయత్నాలు జరుగుతున్న దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపుగా కూడా 26 రోజులు 27 రోజుల నుంచి కూడా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల పేరిట కూడా ఈరోజు కూడా జరుగుతూ ఉంది. ఈ కోటి సంతకాల సేకరణ ఒక ఉద్యమంలా ఈరోజు కూడా జరుగుతూ ఉంది. కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కూడా అవుతున్నారు. ప్రజలకు ప్రభుత్వానికి చెప్పడానికి వెంటనే మళ్ళా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజ్ ఉండాలని, కానీ ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఉంది. ఎక్కడ కానీ ఇంతవరకు కూడా దాని నుంచి వెనక్కి పోవడం లేదు. కాబట్టి వెంటనే చేయడానికి ఒక ఉద్యమాన్ని అంటే ఒక ర్యాలీని కూడా మేము 12వ తేదీ బుధవారం ప్రతి అసెంబ్లీ నియోజక కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా తీసుకోబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి 17 మెడికల్ కళాశాలలు ఈ దేశంలోనే ఎవరు కూడా మొదలుపెట్టలేదు. మొదలుపెట్టి 5 పూర్తి చేసి 5 దాదాపుగా పూర్తి అయిన సంగతి ఇక్కడ గుర్తు చేసుకుంటా ఉంటే వాటిపైన కన్నేసిన చంద్రబాబు నాయుడు అండ్ కో వాటిని పీపీపీ అనే ఒక శబ్దంతో దాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకుంటామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ రోజుకైనా చెప్తా ఉన్నాం, రాష్ట్రం నీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, మీరు తక్షణం దాన్ని ఉపసంహరించుకోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.